అండి అందరూ బాగున్నారా? హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను పాతకాల పద్ధతిలో బ్రేక్ఫాస్ట్ నీకు హెల్దీ ఫుడ్ మీకు చేసి చూపిస్తానండి. నేను ఈరోజు ఇప్పుడు అదే బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు నడుస్తున్న ట్రెండింగ్లో నేను చేసి చూపిస్తానండి. నేను చేసే బ్రేక్ఫాస్ట్ స్వీట్ కార్న్తో చేస్తున్నానండి ఈరోజు. ఇప్పుడు నేను చేసే బ్రేక్ఫాస్ట్ క్యాప్సికమ్తో చేస్తున్నానండి. చెప్పాను కదండి, మనం క్యాప్సికమ్తో బ్రేక్ఫాస్ట్ చేసుకుందామని. ఇప్పుడు పిల్లలు హెల్దీగా ఉండాలన్నా మనం బాయిల్ చేసిన ఎగ్స్ తీసుకోమంటే తీసుకోరు కదా, అది ఇష్టంగా తినరు కూడా, ఆమ్లెట్లు వేసినా తినరు. ఇప్పుడు మన క్యాప్సికమ్తో ఎగ్స్తో కలిపి మనం బ్రేక్ఫాస్ట్ తయారు చేసి చూపిస్తాను. ముందుగా కావాల్సిన బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అండి: ఎగ్స్, క్యాప్సికమ్, మిర్చి పౌడర్, పసుపు, ధనియాల పౌడర్, గరం మసాలా, సాల్ట్. ముందుగా క్యాప్సికమ్ తీసుకుందామండి. దాన్ని ఇలా కట్ చేసుకుందాం. ఇలా పైన క్యాప్లా కట్ చేసుకుందామండి. కట్ చేసుకున్నాం కదండి. ముందుగా దీనికి చిన్న చాక్ తీసుకున్నామండి. దీన్ని ఇలా లోపల మొత్తం ఇలా క్లీన్ చేసేయాలండి. ఈ గింజలు అవి లేకుండా తీసేయాలి. ఇలా తీసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నాం కదండి, గింజలు లేకుండా లోపల క్లీన్ చేసాం కదా. ఇప్పుడు వాటికి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తానండి, ఏం చేయాలని చెప్తాను. ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకుందామండి. బౌల్ తీసుకున్నాం కదండి, దాంట్లో కావాల్సిన ఐటమ్స్ తీసుకుందామండి. పసుపు తగినంత, ధనియాల పౌడర్ తగినంత వేసుకోవచ్చు, గరం మసాలా, మిర్చి పౌడర్ అండి, ఇవి ఒక 2 స్పూన్లు తీసుకుందామండి. సాల్ట్ తగినంత, మిరియాల పౌడర్ వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కలుపుదామండి. అది మంచిగా కలుపుకోవాలి మిశ్రమాన్ని. ఇది బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాం కదండి, ఇది పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు కలుపుకుని మిశ్రమం పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ముందుగా మనం క్యాప్సికమ్ ఒకటి తీసుకున్నామండి. దానికి ఆయిల్ అప్లై చేద్దామండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలండి లోపల మొత్తం. ఇలా అన్నిటికీ ఆయిల్ అప్లై చేసుకుందాం. ఇలా ఆయిల్ అప్లై చేసుకొని మొత్తం ఆ కలుపుకున్న మిశ్రమం కూడా లోపలికి
అప్లై చేద్దాం తర్వాత. ఇలా అన్నిటికీ అప్లై చేసుకున్నాం కదండి ఆయిల్, ఇది పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు కలుపుకున్న మిశ్రమం తీసుకుందామండి. సేమ్ ఆయిల్ ఎలాగ అప్లై చేస్తామో ఇది కూడా అలాగ అప్లై చేయాలండి. ఇలా అప్లై చేసుకుంటే ఎంత బాగా అప్లై చేసుకుంటే అంత బాగుంటాయండి. ఈ మసాలా అంతా లోపల ఇంత బాగుంటుంది. ఇందాక కలుపుకున్నాం కదండి మసాలా, దాన్ని ఇలా అప్లై చేసుకోవాలండి క్యాప్సికమ్ మొత్తం. ఇలా చేసుకున్నాం కదండి, వాటిలోకి ఎగ్స్ ఇలా తీసుకొని వేసుకుందామండి ఇలా మొత్తం. ఇలా ఎగ్స్ పగలగొట్టి వేసుకున్నాం కదండి, దానిపైన ఇప్పుడు మనం కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసుకొని ఇప్పుడు ఈ క్యాప్స్ కట్ చేసుకున్నాం కదండి, ఈ క్యాప్స్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా క్యాప్స్ పెట్టుకున్నాం కదండి, ఆ ఎగ్ మనకు బయటకు రాకుండా మంచిగా బాయిల్ అవ్వాలంటే ఇలా స్టిక్స్ పెట్టుకోవాలండి. మనకు బయట లీక్ అవ్వకుండా మంచిగా పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నాం కదండి, మనం ఎయిర్ ఫ్రైలో పెట్టుకున్నామండి. టెంపరేచర్ 160, టైం ఏమో 20. ఇలా ఎయిర్ ఫ్రైలో పెట్టుకుందామండి. ఇప్పుడు టెంపరేచర్ సెట్ చేసుకుందామండి 160, టైం 20 minutes పెట్టుకుందామండి. రెడీ అయిపోయింది కదండి, ఇప్పుడు చూసుకుందాం. హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి 20 minutesలో. వేడి బ్రేక్ఫాస్ట్ రెడీ అండి. ఇప్పుడు ఇలా మనం ఇందాక పెట్టుకున్నాం కదా స్టిక్స్, అవి తీసి చూపిస్తాను చూడండి. చూసారు కదండి లోపల ఎంత మంచిగా బాయిల్ అయిందో. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసి చూపిస్తాను. పిల్లలు బాయిల్ చేసిన ఎగ్స్ అవి తీసుకోరు కదండి, ఇలా మంచిగా కలర్ఫుల్గా ఇలా చేస్తూ ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. రెసిపీ చాలా బాగుంటుందండి, ఇలా చేసుకుంటే టేస్ట్ కూడా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. నేను బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తాను కదండి, ఇప్పుడు మా అత్తయ్య చేసే రెసిపీ బ్రేక్ఫాస్ట్ చూడండి. ఇంకా స్వీట్ కార్న్తో బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను అన్నాను కదండి, ముందుగా ఇవి గింజలు తీసి రెడీ పెట్టుకున్నాను. తొక్కలు తీసి పక్కన పెట్టుకోవాలండి. వీటితో పని ఉంటుంది మళ్ళీ లాస్ట్లో మనకి. ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలండి. తీసుకుని తొక్కలు ఉన్నాయి కదండి, ఒక 5 నిమిషాలు వాటర్లో ఇలా నానబెట్టుకొని క్లీన్ చేసుకుందామండి. ఇవన్నీ కడిగి పెట్టుకున్న స్వీట్ కార్న్ అండి ఇది.
పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఎలా తురుముకుందామండి. ఎలా తురుముకొని కష్టం అనుకుంటే ఇది గింజ తీసి మిక్సీలో కూడా వేసుకోవచ్చు అనమాట. మిక్సీలో వేసి కొంచెం గరకతో పేస్ట్ పట్టుకుంటే అయిపోతుంది. ఇలా తురుము తీసుకుందాం. ఇలా తురుముకోవాలండి. ఇలా కష్టం అనుకున్న వాళ్ళు గింజ తీసి మిక్సీలో కూడా పట్టుకోవచ్చు. ఈ స్వీట్ కార్న్ ఇలాగా తురుము చేసుకున్నాం కదండి. ఒక కప్పు బియ్యం పిండి వేసుకుందామండి. అందులోనూ ఒక అరకప్పు షుగర్ వేసుకున్నామండి. ఇంకా స్వీట్ తిన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. నేను అరకప్పు వేసాను. ఇంకా స్వీట్ ఎక్కువ తిన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం యాలకుల పొడి అండి తగినంత, కొద్దిగా సాల్ట్ అండి. ఇది మొత్తం కలుపుకుందామండి. ఇది వేసుకొని ఇలా ఇది స్వీట్ తిన్న వాళ్ళు స్వీట్తో చేసుకోవచ్చండి. కారంగా తిన్న వాళ్ళు కొంచెం కారం మసాలా అన్నీ వేసుకొని చేసుకోవచ్చండి. ఇది స్వీట్తో చేసుకోవచ్చు, కారం కూడా కారంతో చేసుకోవచ్చండి. ఇది వేసి కలుపుకున్నాం కదండి. పిండిని ఇలా పక్కన పెట్టుకుందామండి. ఇందాక తొక్కలో బయట పడేవద్దని చెప్పాను కదండి. అవి ఇలా తీసుకొని దీనికి ఇలా నెయ్యి అప్లై చేసుకుందామండి. ఇలాగా నెయ్యి అప్లై చేసుకొని ముద్దని ఇలా తీసుకుందామండి. ఇది ఎలా పెట్టుకుందామండి. ముద్ద ఇలా పెట్టుకొని దీనిపైన ఖర్జూరం పెట్టుకుందాం. ఇలా పెట్టుకొని అలా ఫోల్డింగ్ చేసుకుందాం. తయారు చేసుకున్న పిండి అంత ఉంది కదండి. దీంట్లో పెట్టుకొని అలా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలా మనం ఇడ్లీ రేకుల్లో పెట్టుకొని ఆవిరి మీద పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఇలా మనం ఇడ్లీ రేకుల్లో ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని మనం 15 నిమిషాల పాటు ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని ఆవిరి మీద పెట్టుకోవాలండి. ఇవన్నీ అలా పెట్టుకోవాలి. ఇవి తయారు చేసినవన్నీ అలా పెట్టుకొని 15 నిమిషాల పాటు ఉడికితే మనకు రెడీ అయిపోద్దండి. ఇది ఇప్పుడు స్వీట్తో చేసి చూపించానండి మీకు. ఈసారి మళ్ళీ మీకు కారం ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి. మళ్ళీ మీకు కారంతో కూడా చేసుకోవచ్చు. మనం ఇలా పెట్టుకోవాలండి. రెడీ చేసుకున్నాం కదండి. ఇడ్లీ కుక్కర్లో కొంచెం వాటర్ పోసుకుందామండి. వాటర్ పోసుకొని ఇలా పెట్టుకొని 15 నిమిషాల పాటు మనం ఆవిరి మీద పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఆవిరి మీద పెట్టుకుందామండి. 15 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడకాలండి. ఇది మూత పెట్టుకుందాం. పిల్లలు తిన్నా పెద్దవాళ్ళు తిన్నా హెల్తీ ఫుడ్ అండి. ఇది ఆయిల్ లేకుండా చేసుకుంటున్నాం. హెల్తీకి మంచిదండి పిల్లలకైనా మనకైనా. 15 నిమిషాలు అయిపోయిందండి. ఓపెన్ చేసి చూసుకుందామండి ఉడికిందో లేదో. రెడీ అయిపోయిందండి డిష్. ఈ ఆవిరి మీద ఉడికాయి కదండి. ఇలా తీసుకున్నాము. ఇప్పుడు మనం ఓపెన్ చేసుకున్నామండి. చూడండి ఎంత బాగా అయిందో డిష్. ఇలా రెడీ అయ్యిందండి. ఇలా తీసుకున్నాం. పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్ అండి. పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా బాగుంటుంది. ఇలా ఓపెన్ చేసుకుని పెట్టుకోవాలి.
అంతా బ్రేక్ఫాస్ట్ రెడీ అండి. సింపుల్గా అయిపోయిన బ్రేక్ఫాస్ట్ అండి. హెల్తీ ఫుడ్, పిల్లలు తింటే చాలా మంచిదండి ఇది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసి లైక్ చేయండి.